అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ, త్యాగం, దేశం ఎడల అచంచల భక్తిభావం ఎప్పటికన్నా నేడు మరింత అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం ఇంద్రపాలెం గ్రామంలో అల్లూరి సెంటర్లో ఘనంగా నిర్వహించారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా స్థానిక ఇంద్రపాలెం అల్లూరి సెంటర్లో అల్లూరి విగ్రహానికి డివైఎఫ్ఐ సీనియర్ నాయకులు కిరణ్ కుమార్, మన ఊరు మన బాధ్యత వ్యవస్థాపకులు రాంబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. వర్ధంతి కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. వక్తలు ప్రసంగాన్ని కొనసాగిస్తూ సీతారామరాజు కులమతాలకు అతీతంగా తన యావత్ జీవితాన్ని త్యాగం చేసి ప్రజా విముక్తికి ప్రాణాలర్పించిన యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చిట్టూరి విజయ్ కుమార్, మంజున్ కుమార్, చింతపల్లి ఉదయభాస్కర్, రమణ, చంద్రరావు, డివైఎఫ్ఐ నాయకులు సాహిత్, రవితేజ, ఎస్ఎఫ్ఐ నాయకులు రోహిత్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సెంటర్ వద్ద డివైఎఫ్ఐ ఇంద్రపాలెం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పిలుపునిచ్చేది ఏంటంటే, ఈ భారతదేశంలో యువత దేశభక్తి వైపు నడవాలని, భగత్ సింగ్, అల్లూరి వంటి మహనీయుల స్ఫూర్తితో నడవాలని, లౌకిక ప్రజాస్వామ్యం అలాగే మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేలా ఈ దేశ యువత ఎదగాలని డివైఎఫ్ఐ పిలుపునిస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంగా యువతంతా కూడా దేశభక్తి మార్గంలో నడుస్తూ ఈ యువతంతా కూడా లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ఎదుగుతారని ఆశిస్తూ